హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మాను వ్లాగ్స్. మైసంపల్లిలో జరిగిన పెద్ద పండుగ రెండవ రోజు. ప్రొద్దున దేవుడికి పాలనే పూసొస్తారు అండ్ నైట్ లింగాలు దాపెట్టడం జరుగుతుంది. చాలా ఘనంగా జరిగింది పండుగ. చూసేయండి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ముగ్గురే పండుగ అంతా నడిపేది. ఎవరైతే పెద్ద కుర్మా ఉంటారో వాళ్ళ ఇంట్లో నుండి లింగాల పేర్పు గంప. లింగాల పేర్పు అంటే లింగాలు దాపెట్టే కుండ. ఒక పెద్ద కుండ ఉంటుంది అనమాట లింగాలు దాపెట్టేది. ఆ కుండ మరియు గంప అవన్నీ పెద్ద కుర్మా వాళ్ళ ఇంట్లో నుండే వెళ్తాయి. అండ్ దేవుడికి అక్కడ పూజ సామాను, కొబ్బరికాయలు, కట్టార్లు ఇవన్నీ కూడా పెద్ద కుర్మ వాళ్ళ ఇంట్లో నుండే బయలుదేరుతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసేద్దాం. వచ్చేయండి దోస్తులు. చూసారుగా గైస్, బీర్లలో వీరగంధాల వేషాలు వేస్తూ అరుచుకుంటూ పొడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చేశారు. అండ్ లింగాలు దాపెట్టడం అంటే ఏమిటి అని అంటే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. లింగాలు దాపెట్టడం ఏమిటి అంటే బీరప్ప స్వామి ఒకగానొక టైంలో గంగ లోపల స్నానం చేస్తూ పూజారి కోసం వెతకడానికని వెళ్ళడానికి బయటకు వస్తాడనమాట. స్నానం చేసి బయటికి రాగానే గంగమ్మ తల్లి అడుగుతుంది బీరప్పని, బీరప్ప నా గంగలో స్నానం చేసి వెళ్తున్నావుగా, నువ్వు నాకు వరం ఇవ్వవా అని అడుగుతుంది. వరం ఇవ్వవా అని అడగగానే బీరప్ప స్వామి, కుర్మ వాళ్ళు పుట్టబోయేది ఉందమ్మా, నాకు ఘనంగా పూజలు జరిపేది ఉంది, పెద్ద పండగ అని పండగ చేసేది ఉంది. ఆ రోజున పండగ చేసేటప్పుడు శుక్రవారం రోజున బీర్లలో వీరగంధాల వేషాలు వేస్తూ అరుచుకుంటూ పొడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చి నా లింగాలు నీ పుట్టలోన దాచిపెడతారమ్మా అనేసి అని చెప్పి ఆ దేవతకి బీరప్పస్వామి వరం ఇస్తాడనమాట. అదే లింగాలు దాపెట్టడం అంటే. లింగాల పేర్పు చాలా జాగ్రత్తగా గుడి దగ్గరికి అయితే తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గుడి ముందు గుంగడి వేసి అందులో పోలు పోస్తారు. పోలు పోయడం అంటే ఏంటో మీరే చూసేయండి. పోలు పోసిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంకా పండుగ ఎలా జరుగుతుంది, అసలు ఏంటి అనేది మొత్తం ఉంది మన వీడియోలో. అంతా చూసేయండి, వీడియో లాస్ట్ దాకా చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి.
చూసారు కదా పోల్ పోయడం అంటే ఏంటి అనేది. వాళ్ళు అక్కడ పోల్ పోస్తుంటే ఇంకొంతమంది కథ చెప్తూ ఉంటారు. కథ చెప్పడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లింగాలన్నీ తీసుకొచ్చి ఆ పోల్ పైన పెట్టిన తర్వాత గొర్రెను మత్త గొలుపుతారనమాట. అంతా నేనే చెప్తే బాగోదుగా, మీరే చూసేయండి. చూసారు కదా దోస్తులు, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గంప, ఆ గంపలో కుండను పెట్టి ఆ కుండలో గొంగడి వేసి ఇంకో ఇప్పుడు దాకా పోల్ పైన పెట్టి పూజలు చేసిన లింగాలన్నీ అందులో దాపి కులమా శనార్థి అని చెప్పి ఎవరైతే లింగాల పేరు ఎత్తుకుంటారో ఫస్ట్ వాళ్ళకి కాశ కడతారు. కాశ కట్టడం అంటే చేతికి పెడుతుంది.
లింగాల కుండని చాలా జాగ్రత్తగా గంగమ్మ తల్లి దగ్గరికి తీసుకుపోయి పుట్టలో దాపెట్టేసి వస్తారనమాట. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.